నమస్తే అండి, నా పేరు ఫనీ. ప్రస్తుతం మనము పోకలగూడెం గ్రామము, చంద్రగొండ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి రైతు ఇస్లావత్ భీమా గారి మిరప తోటకు రావడం జరిగింది. భీమా గారు 2.5 ఎకరాలు మిరప సాగు చేస్తున్నారు. సో భీమా గారు ఎటువంటి మందులు పిచికారీ చేస్తున్నారు, అవి ఏ విధంగా పనిచేస్తున్నాయని భీమా గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే భీమా గారు. ఎన్ని ఎకరాల తోట వేశారు మీరు? 2.5 వేశారు. ఇది వచ్చేసి 2.5 ఎకరాల బిట్ట. సో ఎక్కడ కూడా నల్లి అనేది లేదండి, పూతలో నల్లి గాని, ఇగురు కూడా మంచిగా సన్న ఇగురు చిట్టాకులతో మంచి కాపు దిగుతుంది, పిన్నిస్ లాగా వస్తుంది, చూసుకోవచ్చు మీరు కూడా. సో దీనికి ఎటువంటి మందులు కొట్టారు మీరు? చోటి కొట్టిన, గాంధీవా చోటు చూడొచ్చండి. ఆర్గానిక్ అర్బన్ రిప్ వాళ్ళది గాంధీవా, తర్వాత టిల్లేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది చోటు, తర్వాత ఇదేంటండి బ్లాక్ టైగర్. సో ఇది అగ్రిషైన్ వాళ్ళది బ్లాక్ టైగర్. అంటే ఇది కొట్టిన తర్వాత ఇది కొట్టారా? దీని మీద ఉంది తోట, ఇప్పుడు లాస్ట్ ఇది కొట్టా. దీని మీద ఉంది, ఇప్పుడు లాస్ట్ స్ప్రే జరిగింది, ఇది కొట్టిన తర్వాత ఇది కొట్టారు. సో ఫస్ట్ గాంధీవా చోటు గురించి మాట్లాడదాం. ఇది ఎట్లా పనిచేసింది? అది కూడా బాగానే పనిచేసిందండి. ఏమేమి పోయినాయి మనకి అంటే? నల్లి తగ్గింది, కాపు వచ్చింది, తోట చూడండి, తోట పెరుగుదల వచ్చింది, మంచి కొమ్మలు ఇడిచింది, అంతే. కాపు దిగింది. దీంతో పూత వచ్చిందా? పూత వచ్చింది, ఎగ్దం వచ్చింది. ఇప్పుడు పూత అంతా కూడా బాగా పూత కనిపిస్తుంది. చెట్టుకి ఎంత లేదన్నా అసలు మల్లె తోటలాగా కనిపిస్తా ఉంది, ఎక్కడ చూసినా పూతే కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా ఈ రెండు కొట్టిన తర్వాత వచ్చింది. ఈ రెండు కొట్టిన తర్వాత వచ్చింది. తర్వాత మళ్ళీ మీరు బ్లాక్ టైగర్. సో చూడొచ్చండి, అగ్రిషైన్ వాళ్ళది బ్లాక్ టైగర్. ఇది కొట్టి ఎన్ని రోజులైంది? ఇవాళకి రేపటికి వారం అండి. రేపటికి వారం అంటే ఇవాళ వారం కొట్టా, రేపటికి గురువారం వారం. ఓకే, ఇది కొట్టిన తర్వాత మీకు రిజల్ట్ ఏ విధంగా వచ్చింది? నెంబర్ 1 గా రిజల్ట్ అనిపించింది. అది వచ్చింది, కాపు దిగుతుంది, మొత్తం పిన్నిసులు లాగా దిగుతుంది. అంటే దీంతో మనకి పోత వచ్చింది, నలిపోయి పోత వచ్చింది. దీన్ని కొట్టిన తర్వాత సూదులా పిందెలు వస్తున్నాయి. ఓకే, పిందెలు వస్తున్నాయి, కాపు దిగుతుంది. నల్లి పూతలో నల్లి పోయింది దాంతో కూడా కంప్లీట్ గా. ఈ ఇగురు కూడా దీని వల్లనే వచ్చింది, కంప్లీట్ గా ఇగురు వస్తుంది, పిన్నుసు లాగా కాపు దిగుతుంది, మంచిగా తోట నలుపు తిరిగింది, రిజల్ట్ బాగుంది. సో కొట్టక ముందు ఎట్లుంది, మీకు కొట్టిన తర్వాత ఎట్లుంది? అప్పుడు దీని కాడ నుంచి బాగుంది తోట. దీని కాడ నుంచి గాంధీవా చోటు కాపు తెచ్చింది, అది ఇది కాపు తీసుకొచ్చింది మీకు. గాంధీవా చోటు కాపు తీసుకొచ్చింది. ఈ గాంధీవా చోటు ఏమో కాపు తీసుకొచ్చింది, తర్వాత కాపు దించింది. సో అదండి, భీమా గారు తన 2.5 ఎకరాల్లో ఫస్ట్ దఫాగా గాంధీవా చోటు కొట్టుకున్న తర్వాత స్ప్రేలో బ్లాక్ టైగర్ స్ప్రే చేసుకున్నారు. గాంధీవా చోటుతో నాకు నల్లి ముడతపోయి పూత విపరీతంగా వచ్చింది. ఆ పూతని బ్లాక్ టైగర్ మొత్తం కాపు దించింది అని చెప్పి రైతు భీమా గారు చెప్తున్నారు. ఈ ప్రొడక్ట్స్ మీకు ఏ విధంగా తెలుసని? అంటే మీరు ఇంతకు ముందు స్టార్టింగ్ నుంచి ఏమన్నా వాడారా ఈ కంపెనీకి సంబంధించి? వాడేదండి, మనకి ఇప్పుడు సాయి ఇక్కడ జరుగుతున్నారు కాబట్టి. ఓకే, మన సాయి చెప్పాడా? మీరు నాకు ఇందాక అకిరన్ చెప్పా, అకిరన్, నిక్సాను, 3 స్టార్ అది కొట్టి ఆవిడే తెచ్చిస్తాడండి. నాకు మీ అబ్బాయి తీసుకొస్తాడు. ఓకే తెచ్చిస్తాడు. ఓకే, సో అకిరన్ కాడ నుంచి కొడుతున్నారు. అకిరన్ ఎట్లా పనిచేసింది? బాగానే పనిచేసింది. తర్వాత నిక్సాన్ కొట్టారు, తర్వాత 3 స్టార్ కొట్టారు, తర్వాత మళ్ళీ గాంధీవా చోటు బ్లాక్ టైగర్. సో ఇవన్నీ కూడా ఒకటే కంపెనీకి సంబంధించినవండి. ఏ విధంగా అనిపించింది మీకు? మంచి రిజల్ట్, కాపు పూత వచ్చిందండి ఈ మందు వాడటం వల్ల. ఈ మందు కంప్లీట్ గా ముందు నుంచి వాడటం వల్ల. ఓకే, ఇప్పుడు అందాజుగా ఎన్ని క్వింటాల్ కాపు సెట్? 20 వస్తుందండి ఇప్పుడు పడ్డ కాపు వరకు. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఈ లెవెల్లో 20 ఉంది. ఎకరానికి 20 క్వింటాల్ అయితే మనకి ఆడికి పోదు. 20 క్వింటాల్ కాపు సెట్ అయింది. సింపుల్. ఈ మందులు కొట్టడం వల్ల అంటారా? ఈ మందులు కొట్టడం వల్ల. సో అదండి, భీమా గారు స్టార్టింగ్ నుంచి అకిరను, నిక్సాను, 3 స్టార్, తర్వాత గాంధీవా చోటు, తర్వాత బ్లాక్ టైగర్. లాస్ట్ 2 స్ప్రేలు మాత్రం నేను ఈ బ్లాక్ టైగర్ కొట్టిన తర్వాత నాకు మొత్తం కాపు పూత విపరీతంగా వచ్చింది, నల్లిపోయి మొత్తం క్వాలిటీ వచ్చింది. తర్వాత ఈ బ్లాక్ టైగర్ అనేది స్ప్రే చేయడం వల్ల ఏం జరిగింది చెప్పండి భీమా గారు? మంచి కాపు వచ్చింది, కాపు దిగిందండి, పూత బాగా వచ్చింది, రిజల్ట్ బాగుంది. బ్లాక్ టైగర్ వల్ల మొత్తం పూత మొత్తం కూడా పిందెలు దిగుతుంది, కాపు మంచిగా ఇగురు కూడా సన్న చిట్టాకు వచ్చింది. ఈ కాపు అంతా చూపియండి భీమా గారు. రిజల్ట్ బాగుంది. ఇప్పుడు ఈ 2 కొట్టుకున్న తర్వాత వచ్చిన గ్రోతింగ్ పడ్డకాయ అనేది దీంతో ఇది పూత తెచ్చింది, దీంతో కాపు అయింది. ఇది గాంధీవా చోటు పూత తెచ్చింది, నల్లిపోయింది, దీంతో కాపు దిగుతుంది, నల్లి ముడతపోయి మళ్ళీ కాపు దిగుతుంది. సో ఈ 2 రైతులు కొట్టుకోవచ్చా? చాలా సేఫ్టీ. కొత్త రేట్లు కొట్టే బదులు ఈ కొట్టుకుంటేనే వారం గల ఆపుతుంది. వారం ఆపుతుంది. ఎక్కువ రేట్లు కొట్టే బదులు ఎక్కువ అయిద్దండి అట్లా. అవునా? ఈ డూప్లికేట్ మందులు అంటే ఖర్చులు ఎక్కువ. ఇది కొడితే మనకి మంచి కాపు వస్తుంది, దిగుబడి వచ్చే అవకాశాలు కూడా ఉంటది, అట్లా రిజల్ట్ కూడా బాగా వస్తుంది. ఓకే, సో రేటు తక్కువ, రిజల్ట్ ఎక్కువ, ఈ 2.
సో అదండి, ప్రతి ఒక్క రైతు కూడా ఆర్గానిక్ అర్బన్ రీప్ వాళ్ళది గాంధీ వాడండి, అదే విధంగా టిల్లేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది చోటు, దాని తర్వాత స్ప్రేలో భీమా గారు బ్లాక్ టైగర్, ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి స్ప్రే చేసుకున్నారు అంతేనా? రైతులు వాడుకోవచ్చు కదా? వాడుకోవచ్చు, నెంబర్ వన్ గా వాడుకోవచ్చు అని చెప్పి రైతు భీమా గారు చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆర్గానిక్ అర్బన్ రీప్ వాళ్ళది గాంధీవా, దాని తర్వాత చోటు టిల్లేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది, అదే విధంగా అగ్రిషైన్ వాళ్ళది బ్లాక్ టైగర్, ఈ రెండు మందులు వాడండి. భీమా గారి తోటలాగా ఎకరానికి 20 నుంచి 25 క్వింటాల్ కాపు సెట్ చేసుకోవచ్చు అని చెప్పి రైతు భీమా గారు చెప్తున్నారు. ధన్యవాదాలు భీమా గారు, మంచి సమాచారం నా తోటి రైతులకు ఇచ్చారు. మీ కింద డిస్క్రిప్షన్ లో ఒక నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ కాల్ చేస్తే ఈ మందుల గురించి మరింత సమాచారం చెప్తారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.